లో మనకి సబ్జా గింజలు ఉంటాయి కదా, సబ్జా గింజలు నీళ్ళల్లో వేసుకుని ఒక అరగంట అయిన తర్వాత మనం తాగితే అవి పెద్దగా అవుతాయి. అలాగే కాకుండా వాటిల్లో మనం కొంచెం పాలేసుకుని, లేకపోతే కొంచెం ఓట్స్ వేసుకుని, లేకపోతే కొంచెం కోకో పౌడర్ వేసుకుని అలాగే వేరే వేరే రకంగా కూడా తీసుకోవచ్చు. అలాగే సగ్గుబియ్యం జావ కూడా తాగొచ్చు. రాగి జావ ఒకటి, రాగి జావ, సగ్గుబియ్యం జావ, ఈ సబ్జా ఉత్తిని నీళ్ళలో కలుపుకుని తాగినా సరే, లేదంటే పాలు వేసుకుని దాంట్లో మనం ఏదైనా ఒక ఫ్రూట్, ఒక స్ట్రాబెర్రీయో, ఒక బనానానో, లేకపోతే ఓట్స్ అలా కూడా వేసుకుని కూడా మనం తినచ్చు. అది ఈ ట్రైమినిస్టర్లో కొంచెం అవసరం అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు సబ్జా తీసుకున్నామంటే దాంట్లో క్యాలరీస్ ఏమి ఉండవు, కానీ మనకి బలం వస్తుంది. అలాగే సగ్గుబియ్యం జావ మనం కాచుకుని బెల్లం పొడి వేసుకుని మనం తాగామంటే మనకి కడుపు నిండినట్టు ఉంటుంది. కాల్షియం కానీ బలం కానీ అన్నీ సరిపోతాయి. అందుకోసం మనం